ఈ చూడురిగా రోడ్డు పైన లిక్కర్ వాహనం బోల్తా పడ్డదట. మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం చేసుకో. ఇక దొరికిందే సందిగా కథమే సర్దుకునుడే. ఇక లిక్కర్ లోడ్తో వెళ్తున్న డీసీఎం వాహనం రోడ్డుపై బోల్తా పడ్డది. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో డైరీ ఫామ్ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. డీసీఎం డ్రైవర్ లింగప్ప కొంపల్లిలో మద్యం డిపోలో సుమారు 32 లక్షల విలువ చేసే మద్యం బాటిల్ లోడ్ చేయించుకున్నట. అనంతరం సరుకును బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 2 మద్యం దుకాణాలకు సరఫరా చేసేందుకు బయలుదేరిందిగా. బోయిన్పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్స్ వద్దకు చేరుకోగానే వెనక టైర్ పేలిందట. పాపం ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం కంటైనర్లో నుంచి మద్యం బాటిళ్ల కాటన్ బాక్సులు రోడ్డుపై చిందరవందరగా పడిపోయినాయట. స్థానికులు వాహనదారులు గమనించి మద్యం బాటిళ్లు తీసుకున్నారు. అందిన కాడికి బాటిళ్లు తీసుకొని పోయిరట. వ్యాన్ డ్రైవర్ అతని సహాయకులు పట్టుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించారు. 3 గంటల ట్రాఫిక్ జామ్ అయిందట. దాదాపు 3 లక్షల విలువైన లిక్కర్ బాటిల్ ధ్వంసమైనాయట. ఇక కొన్ని ఎత్తుకపోయారు, కొన్ని వలిగిపోయినాయి. పండగ ఇక తీసుకుపోయిన వాళ్ళకు.